చక్రం సినిమాలో ఒక పాట ఉంది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అంటూ ఆర్ద్రత నిండిన గొంతుతో గానం చేసిన గాయకులు, డబ్బింగ్ ఆర్టిస్టు మరియు మంచి సంగీత సామర్థ్యం ఉన్న సినిమా సంగీత దర్శకులు శ్రీ. ఈయన అసలు పేరు కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి. ఆయన వర్ధంతి జ్ఞాపకంగా ఒక పోస్ట్ వచ్చింది ఈ మధ్య. ఆ పోస్టుకు సంబంధించినటువంటి దాన్ని నేను వచనంగా ఈ యూట్యూబ్లో చదువుతున్నాను. శ్రీగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైనటువంటి ఆయన అసలు పేరు కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో 1966 సెప్టెంబర్ 13న శ్రీ జన్మించారు. ప్రముఖ సంగీత దర్శకులైన కె చక్రవర్తి రెండో కుమారులైన. తమ పక్కింటి అమ్మాయి అరుణను ప్రేమించి పెళ్లి చేసుకోవడం, కులాలు వేరుకోవడంతో వీరి పెళ్లిని కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అందువలన తన కుటుంబానికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తర్వాత కొంతకాలానికి శ్రీ చెల్లెలికి ఆరోగ్యం బాగలేనప్పుడు భార్య అరుణ చేసిన సేవలు కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి పోవడం చూసి వీరి వివాహాన్ని ఆమోదించారు. మణిపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్స్లో ఇంజనీరింగ్ పట్టభద్రుడైనటువంటి శ్రీ సంగీతంపై మక్కువతో సినిమా రంగం వైపు అడుగులు వేశారు. 2 దశాబ్దాల క్రితం జెమినీలో ప్రసారమైన ప్రాచుర్యం పొందినటువంటి ధారావాహిక అంత్యాక్షరి సంగీత కార్యక్రమానికి సింగర్ సునీతతో కలిసి వ్యాఖ్యాతగా ప్రేక్షకులకు చేరువయ్యారు. తొలిసారిగా బాలకృష్ణ నటించిన లారీ డ్రైవర్ సినిమాకు రికార్డింగ్ చేశారు. పోలీస్ బ్రదర్స్ ఆయన తొలి చిత్రం. హీరోగా అవకాశాలు చాలామంది ఇస్తానన్నా అవి కాదనుకొని సంగీత దర్శకుడుగానే ఉండిపోయారు. సింధూరం సినిమా వర్క్ జరుగుతున్న సమయంలో దర్శకుడు రవిరాజ పినిశెట్టి రుక్మిణి సినిమాలో హీరోగా చేయమని అడిగారు. మ్యూజిక్ అయితే చేస్తాను, యాక్టింగ్ నా వల్ల కాదు అని శ్రీ చెప్పడం జరిగింది. దాంతో వినీత్ని హీరోగా తీసుకొని ఆ సినిమా చేశారు సంగీత దర్శకుడుగా. 1993 సంవత్సరంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన గాయం సినిమాకి శ్రీ కెరీర్ టర్నింగ్ పాయింట్ సినిమా అయింది. ఇందులో సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాని అనే గీతం ఒక ఆణిముత్యం. తర్వాత వర్మ దర్శకత్వంలో మణి మణి మణి, అనగనగా ఒకరోజు సినిమాలకి శ్రీ సంగీతాన్ని అందించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన సింధూరం చిత్రం ఆయన కెరీర్లో మరో పెద్ద విజయం. హాయ్ రే హాయ్ జామ్ పండు రోయ్ అనే పాట, లిటిల్ సోల్జర్స్ మై నా అంటూ ఒక సాగేటువంటి ఒక పాట. అట్లాగే మణి సినిమాలో భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు, బ్యాచిలరు, వారే వాయే మీ ఫేస్ అచ్చం హీరోలా ఉంది బాసు అంటూ రాసినటువంటి ఆయన సంగీత దర్శకత్వం చేసిన పాటలు భలే అనిపిస్తాయి. అట్లాగే ఆవిడ మా ఆవిడే, అమ్మోరు, నా హృదయంలో నిద్రించే చెలి, కాశీ, సాహసం, ఆడు మగాడ్ర బుజ్జి, చంటిగాడు, నీకే మనసిచ్చాను చిత్రాలకు సంగీతాన్ని అందించారు ఆయన. ఎంఎస్ ఆర్ట్స్ పతాకం మీద మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజు చిత్రంలోని ఒక పాటను స్వరపరిచారు. అప్పు అనే బాలల చిత్రం ఆయన చివరి చిత్రం. హాయ్ రబ్బా పేరుతో స్మితతో కలిసి ప్రైవేట్ ఆల్బమ్ రూపొందించారు శ్రీ. సాహసం, ఆడు మగాడ్ర బుజ్జి, చందమామలో అమృతం చిత్రాలకు పనిచేశారు. అప్పు అనే చిత్రం విడుదల కావాల్సి ఉంది. నేపథ్య గాయకుడుగా, సంగీత దర్శకుడుగానే కాకుండా నేపథ్య గాయకుడుగా, అనువాద కళాకారుడుగా కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు శ్రీ. చక్రం సినిమాలో జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అనే గీతాన్ని, అనగనగా ఒకరోజు, గాయం, అమ్మూరు, సింధూరం తదితర చిత్రాల్లోనూ పాటలను ఆలపించారు. సంగీత దర్శకుడిగా శ్రీ చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రతి చిత్రంలోనూ ఒక్క పాటైనా ప్రాచుర్యం పొందేది. శ్రోతల్లో పదే పదే పాడుకునేలా పాటలు ఉంటాయి. అనగనగా ఒకరోజు చిత్రంలో మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరేడిపించారు అనే పాట శ్రీ శైలిని మనకు చెప్తుంది. మామూలుకి పాటలు సైతం పాటగా ఇలా చేర్చొచ్చో ఆ పాటతో చూపించాడు శ్రీ. ప్రజాదరణ పొందిన చిత్రాలు, శ్రీ సంగీతం అందించిన చిత్రాల్లో మణి చిత్రంలో భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్, వారే వాయే మీ ఫేస్ అచ్చం హీరోలా ఉంది బాసు గీతాలు బాగా ఆదరణ పొందాయి. సింధూరం చిత్రంలోని అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని, స్వతంత్రం అందామా, హాయ్ రే హాయ్ జామ్ పండు రోయ్ ఈ సూపర్ హిట్ పాటలతో పాటు లిటిల్ సోల్జర్స్లో ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్ అంటూ సాగే పాట, ఓం నమామి అందమా, ఓం నమామి అందమా అందుకే, ఇంటికి వెళ్దాం పదవయ్య, ఆవిడ మావిడ సినిమాలో, చిక్కుపుకు పోరి అంజులో,
హృదయంలో నిద్రించే చెల్లి అనే టైటిల్ సాంగ్ నా హృదయంలో నిద్రించే చెల్లి సినిమాలో గీతాలు ప్రజాదరణ పొందాయి. గాయకుడిగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం చక్రం. ఇందులో ఆయన పాడినటువంటి జగమంత కుటుంబం నాది. ఈ చిత్రానికి శ్రీ సంగీతం కూడా అందించారు. ఖడ్గం సినిమాలో సత్యం పలికే హరిశ్చంద్రుడు అనే పాటను ఎనలేని పేరు ప్రఖ్యాతుల్ని ఆయనకు తెచ్చిపెట్టాయి. అనువాద కళాకారుడిగా కూడా పలు చిత్రాలకు పనిచేశారు ఆయన. శ్రీ లిటిల్ సోల్జర్స్ సినిమాలో రమేష్ అరవింద్కు, ఆనంద్ సినిమాలో జయాకాష్కు, 143 సినిమాలో సాయిరామ్ శంకర్కి డబ్బింగ్ చెప్పారు. శ్రీ సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు మొదటి చిత్రమేమో పోలీస్ బ్రదర్స్, తర్వాత మొగుడు గారు, లిటిల్ సోల్జర్స్, నా హృదయంలో నిద్రించే చెల్లి, మనీ 1993లో వచ్చిన గాయం, ఆవిడ మా ఆవిడే, సింధూరం, అనగనగా ఒకరోజు, అమ్మోరు, చంటిగాడు, నీకే మనసిచ్చాను, కాశీ 2004లో వచ్చింది, సాహసం, ఆడు మొగాడ్ర బుజ్జి, అప్పు, చందమామలో అమృతం 2014లో చివరి సినిమా. అప్పు ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. కిడ్నీ సమస్యలతో శ్రీ 2015 ఏప్రిల్ 18న హైదరాబాద్ కొండాపూర్లోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయన మరణించినా కూడా ఆయన పాటలు బతికే ఉన్నాయి. జగమంత కుటుంబం నాది పాట గుర్తొచ్చినప్పుడల్లా శ్రీ నాకు గుర్తుకొస్తాడు. ముఖ్యంగా నాకు ఆయన పాటల్లో ఫేవరెట్ పాట వారేవా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు. వాడుకో పదాలని ఒక పాటలాగా చేసినటువంటి అది. అట్లాగే అందులో మనీకి ఏం పవర్ ఉంటుందన్నది, చక్రవర్తికి వీధ బిచ్చుగట్టకి బంధువు అవుతానని అంది మనీ, అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా అన్నీ తానే అంది మనీ, కాలం ఖరీదు చేద్దాం ఖరీబు మౌదాం మనీ అనే పాట హుషారు తెప్పిస్తుంది మనకి. ఇక గాయకుడిగా ఆయన సంగీత దర్శకత్వంలో పాడినటువంటి చక్రం పాట మాత్రం ఎప్పుడు ఎవ్వరూ మర్చిపోలేరు. పాన్ ఇండియా నంబర్ 1 స్టార్ ఇప్పుడు ప్రభాస్, రెబల్ స్టార్ ప్రభాస్ పాడినటువంటి అంటే నటించినటువంటి పాట. ఆ సినిమాకి గలమిచ్చిన గాయకుడు, మరువరాని ఆ గీతం, ఆ పాట. జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అనే పాట వింటూ ఉంటే కళ్ళలో నీళ్ళు వస్తాయి. శ్రీ ఎక్కడున్న జోహార్. ఇప్పుడు శ్రీని తలుచుకుంటుంటే నాకు అదే పాట మదిలో మెదులుతూ ఉంది. అందులో తరన తరణన తానన తానన తన్నననాననా తన్నననాననా తన్నననానన తన్నననానన తానన తన్ననానన తరనానన జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది. శ్రీలాంటి సంగీత దర్శకుడిని మనం పోగొట్టుకున్నందుకు ఒకప్పటి స్టార్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, సంగీతం చక్రవర్తి అంటూ ప్రతి సినిమాలో మురిచిపోయేటువంటి ఆయన కుమారుడు చక్రవర్తికి, సంగీత వారసుడు శ్రీకి జోహార్. అమర్ రహే మీ పాటలతో ఎప్పటికీ బతికే ఉంటారు. శ్రీ స్మృత్యాంజలి.